విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా వచ్చింది సైంధవ్ సినిమా. నవాజుద్దీన్ సిద్దికి విలన్ గా నటించిన ఈ మూవీతో శైలేష్ కొలను హ్యాట్రిక్ ఎక్కించే ప్రయత్నం చేశాడు. మరి వెంకీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిందా? సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చిందా? ఫైనల్ రిపోర్ట్ ఏంటి? వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దికీతో హిట్ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను తీసిన మూవీ సైంధవ్. పొంగల్ పోరులోకి దిగిన వెంకీ గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు వచ్చిన ఒక్కరోజు తర్వాత రంగంలోకి దిగాడు. వేడివేడిగా బాక్స్ ఆఫీస్ మీద దండెత్తాడు. సైంధవ్ కథ విషయానికి వస్తే ఇందులో హీరోకి ఒక వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కానీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ తన ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. కానీ సడన్ గా తన కూతురికి వచ్చిన సమస్యకు 17 కోట్ల ఇంజెక్షనే విరుగుడని తెలిసి హీరో తన పాత పని మళ్లీ మొదలు పెడతాడు. ఈ ప్రాసెస్లో తనకి ఎదురైన సవాళ్లేంటి, వాటిని అందుకు కారణమైన బ్యాచ్ని ఎలా తుదముట్టించాడు అనే కాన్సెప్ట్తో వచ్చింది సైంధవ్ మూవీ. సైంధవ్లో సైకో పాత్రలో కనిపించిన వెంకీ తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక విలన్ గా కనిపించిన బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దికీ పాత్రలో పాతుకుపోయాడు. శ్రద్ధా శ్రీనాథ్ అండ్ కో కూడా పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సైంధవ్లో కథా కథనం, వాటి వేగం అన్నీ సింక్ అయినట్టున్నాయి. హిట్ మూవీస్ లానే శైలేష్ అటు డ్రామాను, ఇటు యాక్షన్ ఎమోషన్ ని బ్యాలెన్స్ చేశాడంటున్నారు. లాస్ట్ 30 minutes యాక్షన్ డ్రామా మాత్రం పీక్స్ అనేస్తున్నారు. ఓవరాల్ గా సైంధవ్ మూవీ మాస్ ఆడియన్స్ కి కిక్కిచ్చేలా ఉందనే టాకే వస్తోంది. మేకింగ్, మ్యూజిక్, పర్ఫార్మెన్స్ ఇలా అన్ని అంశాల్లో బాగానే మార్కులు స్కోర్ చేసి హిట్ టాక్ సొంతం చేసుకుంది.